₹10,35,00,000 విలువైన పనులు వివిధ దిశల్లో ఉన్నాయి. వాటిలో ₹1,50,00,000 విలువైనటువంటి అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తయింది. ఈ మార్కెట్ యార్డ్కి శాశ్వతంగా ఆదాయం చేకూర్చే రోడ్డు ఫేస్కి సంబంధించి 90 దుకాణాల సముదాయం కూడా నిర్మాణం దాదాపుగా 85 నుంచి 90% పూర్తయింది. త్వరలో కూడా నిర్మాణం పూర్తయ్యి ఈ మార్కెట్ యార్డ్కి ఆదాయం కూడా సమకూరబోతూ ఉంది. అట్లాగే రైతు బజార్ నిర్మాణం కూడా చివరి దశలో ఉంది. త్వరలో రైతు బజార్ నిర్మాణం కూడా పూర్తవుతుంది. ఈ గొల్లపూడి రైతాంగం గతంలో ఏవైతే ఈ భూములు ఇచ్చి ఈరోజు ఈ మార్కెట్ యార్డు రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మార్కెట్ యార్డులో ఒకటిగా నిలిచిందంటే ఇది గొల్లపూడి రైతుల యొక్క త్యాగ ఫలం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అట్లాగే ఎప్పుడో పాత షెడ్లు నిర్మాణం జరిగినాయి భూమికి ఇప్పుడు కిందకి దిగువకి వెళ్ళినందువల్ల రైతులు నిల్వ చేసుకుంటే వర్షాకాలంలో ఆ గోడౌన్లు ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి వాటికి ప్రతిపాదనలు పంపిస్తాం. గోడౌన్లు పైకి లేపి కొత్త గోడౌన్లు నిర్మాణం జరిగేటట్లుగా. అట్లాగే రైతులకి ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు తర్వాత 3 నుంచి 6 మాసాలకు పైగా ధాన్యం చెల్లింపులకి సమయం పట్టేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన సంవత్సరం కూడా కేవలం 24 గంటల నుంచి 48 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లించడం జరిగింది. మొన్నే నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది, ఈ సీజన్లో ఏ రోజు ధాన్యం కొనుగోలు చేస్తే ఆ రోజే డబ్బు చెల్లిస్తామని. ఆ రకంగా కూటమి ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల రైతాంగానికి వెన్నుదన్నుగా అండగా ఉంటుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎంపీ గారి సహకారంతో అట్లాగే సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా గారి సహకారంతో ఏవైతే షెడ్లు నూతనంగా నిర్మించాలని రైతులు అడుగుతూ ఉన్నారో వాటికి ప్రతిపాదనలు పంపించి త్వరలో ఆ ప్రతిపాదనలో ఆమోదింపజేసి నిర్మాణాలు కూడా మళ్ళీ మేము అందరం కలిసి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతినిత్యం రైతులకు అందుబాటులో ఉంటున్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు నర్రావాసు గారు కావచ్చు, అట్లాగే రైతు నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బొమ్మసాని సుబ్బారావు గారు, అట్లాగే గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.